కదా బాస్. ఇప్పుడు ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడ్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సెస్ వేస్తే చాలంటే వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు? అసలు ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మ్యాన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. ఈ కుడెంట్ టెల్ యు వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చా. ఇటుగో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏంటి సమ్మిట్ కోసం ఆగట్లా. వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాల్లో 15 బిలియన్ డిప్లై అయిపోతుంది. 5 years మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ. క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం. 3వది, డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి. దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. దాంట్లో సుమారుగా ఒక 7 or 10% సబ్సిడీ మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక లైన్ వచ్చిందంటే అది కేవలం గూగుల్ కాదు, మొత్తం ఎకో సిస్టమ్కి వస్తుంది. సో అట్లా పెట్టుబడి పెడుతున్నాం. పవర్లో ఏపీఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తుందో దానిపైన ఒక సబ్సిడీ ఇస్తున్నాం. దట్స్ ఇట్. చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు, నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటామంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందులే ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఫైనాన్స్ మంత్రి గారు, కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్. ఈ సెడ్, బాబు గారు, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది, వీ హ్యావ్ టు టేక్ అ పొజిషన్. అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది. సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. టెలికాం డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికాం డీరెగ్యులేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు వాజ్ ది చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. హీ సబ్మిటెడ్ ద రిపోర్ట్. ఈరోజు చూడండి ధరలు ఎంత పడిపోయిందో. లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటూనే ఉండేవాళ్ళమేమో అది అవ్వుకుని ఉంటే. అంటే అంత ప్రోయాక్టివ్గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం. సో అంత సీరియస్గా తీసుకున్నాం. అందుకే మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది. ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు చూస్తారు కదా బాస్. ఆర్సిలర్ మిత్తల్ వి గాట్ ఇట్ డన్. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం. రైల్వే జోన్ పూర్తి చేసాం. బల్క్ డ్రగ్ పార్క్ నోడ్కి శంకుస్థాపన చేసాం. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం. బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం. అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతుందో ఇది ఉదాహరణ. అండ్ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం 17 నెలలు అయింది, 17 నెలలు అయింది. అట్లా పనిచేస్తున్నాం. మంచిగా అబ్సల్యూట్లీ. Absolutely. No, we do capital subsidy. We have done
like how we do for any project, like how we've extended certain amount of subsidy for Kia in the past, for various other players, we have extended similar subsidies to them. Government of Andhra Pradesh. There's a lot of discussion on whether we should give tax breaks for data center developers in India, and there's a very large discussion happening at the federal level. They are also very serious about this, but not for this specific project yet. Whenever a policy comes, it will apply for every project. It's not just for Andhra, no? It's for India. Yes, discussions are still going on. No, I'm sorry, I should let other people speak. ప్రకటనలు ఉంటాయి, కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, కొన్ని ఇంప్లిమెంట్ కావు. సో గతంలో అదంతా చూసాం. సో దానికన్నా ఏంటంటే మనం ఇక్కడ జీసీసీస్ ఏర్పాటు చేయాలి, జీసీసీ ఎకో సిస్టమ్ చేయాలి. అందుకే జీసీసీ కోసం స్పెసిఫిక్గా పాలసీ తీసుకొచ్చా. రెండోది, జీసీసీస్ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే లోకల్ టెరెయిన్ తెలియదు, హైరింగ్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు. కనుక వాళ్ళు జనరల్గా లోకల్ పార్ట్నర్తో వెళ్ళి ఆ పార్ట్నర్ దగ్గర నుంచి జీసీసీని కొనుగోలు చేస్తారు. There are companies who develop these GCCs in India, including companies like Wipro, ANSR, ఇట్లా మార్కీ నేమ్స్ ఉన్నాయి who develop GCCs in India. వాళ్ళతో ఆల్రెడీ నేను మాట్లాడుతున్నా. దాంట్లో కొంత కంపెనీలకి మేము ఆల్రెడీ భూములు కూడా ఇచ్చాం విశాఖపట్నంలో. అది ఆల్రెడీ చేసాం మేము. సో ఇది యాక్సలరేట్ చేస్తున్నాం. సో పాలసీ ఉంది, కంపెనీస్ తీసుకొస్తున్నాం, గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కూడా తయారు చేస్తున్నాం. సో ఆంధ్ర రాష్ట్ర యువకులకి కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. అవునండి. అవును అవును. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే ప్రకటిస్తాం జరిగింది. చంద్రబాబు గారు కూడా వచ్చారు. అది ఏం చేస్తామంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికి కేవలం డబ్బులు ఇస్తామే కాకుండా ఎకో సిస్టమ్ అనేది క్రియేట్, అంటే మెంటరింగ్, మానిటరింగ్, ఇండస్ట్రీ కనెక్ట్స్, పైలట్ చేసిన దానికి ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. సో మెయిన్ హబ్ అమరావతిలో ఉంది, నోడ్స్ అన్ని మేజర్ సిటీస్లో పెట్టాం. సో మొత్తం 5 సెంటర్స్. ఇది ఎకో సిస్టమ్. దానికి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సిఓగా నియమించారు, హూ కేమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. వాళ్ళని కూడా మేము ఎవ్రీ వీక్ రివ్యూ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఎట్లా బిల్డప్ చేయాలి అనేది దానిపైన మేము వర్క్ చేస్తున్నాం. సో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మెంటరింగ్, మానిటరింగ్ ఇదంతా ఎట్లా చేయాలని. మీరు అన్నట్టు మొన్న ఒక కంపెనీని కలిసారు, త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తాం. దే ఆర్ ఇన్ టు ద డిఫెన్స్ సెక్టర్. సో వాళ్ళు వచ్చి ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ స్లైడ్ XLR 8 అని ఒకటి మనం స్టార్ట్ చేసాం తిరుపతిలో. గౌరవ ముఖ్యమంత్రి గారు 3rd టర్మ్లో యాక్సెలరేటర్. దే వర్ యాక్సెలరేటెడ్ ఇన్ తిరుపతి అండ్ దే ఆర్ నౌ ప్రపంచంలోనే టాప్ 3లో ఉన్నారు ఆ సెక్టర్లో. సో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళతో మొన్న ఫస్ట్ రౌండ్ డిస్కషన్. అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక ఆలోచన పెడితే ఆ యాక్సెలరేషన్ ఏ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 250 crore రెవెన్యూ కంపెనీ. సో అలాంటి కంపెనీలు కూడా వస్తున్నాయి. సో వీఆర్ ఆల్ ఆ నర్చరింగ్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. వీఆర్ రీబిల్డింగ్ ఆల్ దట్.